అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు ఆహారం తీసుకోకూడదని నమ్మకం ఉంది. అంతేకాకుండా ఆహార పదార్థాల మీద దర్భ లేదా గడ్డి ఉంచటం, గృహద్వారాలను మూసివేయటం వంటి ఆచారాలను పాటిస్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలా లేదా వీటికి శాస్త్రీయ కారణాలున్నాయా? ప్రాచీన భారత జ్ఞానం ప్రకారం గ్రహణ సమయంలో చెడు శక్తులు ప్రబులుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో ఆహారం తీసుకుంటే శరీరానికి హానికరమనే నమ్మకం ఉంది. పురాణాల్లో చెప్పిన విధంగా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు త్వరగా కాలుష్యానికి లోనవుతాయి. దర్భ అంటే గడ్డి ఉంచితే ఆహారంలో హానికరమైన మార్పులు చోటు చేసుకోవని నమ్మకం ఉంది. పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో మన జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారుతుంది. గ్రహణ ప్రభావంతో ఆహారం చెడిపోతుంది. అది తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పబడింది. ఆధునిక విజ్ఞానం ప్రకారం గ్రహణ సమయంలో సూర్యుని కిరణాల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా విడుదలై మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. గ్రహణ సమయంలో భూమి యొక్క చుంబక శక్తి అనగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో మార్పులు జరుగుతాయి. ఈ ప్రభావం మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని, అందుకే ఆహారం తినకుండా ఉండటం మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దర్భలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు రేడియేషన్ అబ్జార్వింగ్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆహారాన్ని కొంత మేరకు రక్షించగలదు. గ్రహణాన్ని మన ప్రాచీన భారతీయులు ఒక శక్తి మార్పుగా గుర్తించి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆధునిక శాస్త్రం కూడా ఈ ఆచారాల్లో ఉన్న ఉపయోగాన్ని భాగంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మన పురాణ జ్ఞానం, ఆధునిక శాస్త్రాన్ని కలిపి చూసినప్పుడు గ్రహణ సమయంలో ఆచరించే నియమాలు శాస్త్రీయంగా సమంజసంగా కనిపిస్తాయి. ఇలాంటి విజ్ఞానపరమైనటువంటి విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి పురాతన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞానం మధ్య ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి మరియు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.